డిసెంబర్ 13వ తేదీ నుంచి శుక్రవారం రోజున ఈ 2 రాశులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో చక్రం తిప్పబోతున్నారు. ఇక వీరికి 12 సంవత్సరాల నుంచి పట్టిన దరిద్రమంతా తొలగిపోతుంది. ఇక పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. అంత అదృష్టవంతులు ఈ 2 రాశులు రాబోతుంది. కనుక ఈ 2 రాశులు ఎవరు? వీరికి అదృష్టం ఎలా పట్టబోతుందో అని పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ డిసెంబర్ 13వ తేదీ నుంచి ఈ 2 రాశుల వారు వీరే. ఈ యొక్క అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఈ 2 రాశుల జాతకాలు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వర్లు అవుతారని సాక్షాత్తు భగవానుడు ఈ డిసెంబర్ 13వ తేదీ నుంచి వీరికి అదృష్టం పట్టబోతుంది. ఇక వారు అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు, ఇదివరకు కష్టపడిన అన్ని సమస్యలు కూడా తొలగుతున్నాయి. కనుక వారికి ఆశీర్వాదాలు, కృపకటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఆ భగవంతుడు. కనుక ఈ 2 రాశులు జాతకులు శనిదేవుని కృప వలన ఈ డిసెంబర్ 13 నుండి ఇక ఈ సంవత్సరంలో వచ్చే కొత్త సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైనది అని చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి మంచి మంచి శుభవార్తలు, అత్యంత లాభాలు, తన యోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు. జీవితం అనేది పూర్తిగా వారికి మారిపోతుంది. ఇక వారు అదృష్టవంతులు, భాగ్యవంతులు అయినప్పటికీ ఈ రాశుల వారు ఎవరు? ఆ శనిదేవుని కృపా కటాక్షాలు ఈ సంవత్సరం నుండి వారికి సంవత్సరాల వరకు ఉండేటువంటి సమయంలో వీరు అదృష్టాన్ని, అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది, అటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవగ్రహాలకు రాజు అయిన సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు. కనుక ఈ డిసెంబర్ నెలలో ఈ 2 రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వచ్చే ఏడాది అంటే నూతన సంవత్సరంలో వీరికి అంతా మంచి జరుగుతుంది. ఈ సమయంలో వ్యక్తి జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటే వారికి తిరుగుండదు. జీవితాంతం ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావు. సూర్యుడు రాశిని మార్చడం అన్ని రాశులను ప్రభావితం చేసినప్పటికీ ప్రధానంగా ఈ 2 రాశుల వారిపై మాత్రం అధిక ప్రభావం ఉంటుంది. ఇకపోతే డిసెంబర్ 13వ నుంచి ఈ 2 రాశులు ఎవరు అంటే, ఈ రాశుల మొదటి రాశి ఎవరంటే మిథున రాశి. మిథున రాశి చక్రంలోని 3వ రాశి. ఇది మృగశిర నక్షత్ర 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్ర 4 పాదములు, పునర్వ నక్షత్ర 1, 2, 3 పాదముల కింద జన్మించిన వారు మిథున రాశిలో పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి బుద్ధుడు. ఈ మిథున రాశి వారి చూసుకున్నట్లయితే వీరు చాలా దయగుణంతో కలిగి ఉంటారు. అయితే ఈ మిథున రాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది, అలాగే రాబోయే డిసెంబర్ 13వ తారీఖున ఏ విధంగా తిరగబోతుంది, ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలుగుతాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ మిథున రాశి జాతకులకు శని భగవానుడు అధిపతిగా ఉంటారు. ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ మిథున రాశి వారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మిథున రాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో పెండ్లిలు ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసిన విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ డిసెంబర్ 13వ తేదీన గురువు యొక్క ప్రభావంతో మీరు శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగాలకి అద్భుతమైన గొప్ప ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే కుజుడు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. గురువు యొక్క శుభ అనుగ్రహంతో
ఈ యొక్క మిథున రాశి వారి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల, ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా ఇక మీకు చక్కగా పూర్తవుతాయి. అది దరిద్రం పోవడం అంటే ఎప్పటినుంచో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. లేదా స్థలం కొనుక్కోవాలని, ఇల్లు కట్టుకోవాలని, లేదా పెళ్ళిళ్ళు చేయాలని ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలలు అనేవి ఉంటాయి. ఇక మీ కలలు అనేవి ఈ రోజు నుంచి ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక మీకు కొత్త సంవత్సరం నుంచి అంతా మంచే జరుగుతుంది. మీరు మంచి మంచి శుభవార్తలు వింటారు. ఈ మిథున రాశి వారికైతే డిసెంబర్ 13 నుంచి మంచి శుభవార్తలు అనేవి వింటారు. ఇక మీకు ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఎవరైతే మిథున రాశి వారిలో వ్యాపారాలు చేసుకుంటున్నారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇక మంచి లాభాలు వచ్చే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. శని భగవాని అనుగ్రహంతో విశేషంగా లాభాలు కలుగుతాయి. ఇక ఈ రాశిలో రెండవ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. ఇక వీరి యొక్క జీవితం అనేది మలుపు తిరిగిపోతుంది. కనుక ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ 13వ తేదీ నుంచి మీకు అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే గనక వీరికి సహనం అనేది అధికంగా ఉంటుంది. ఓపికతో ఫలితాల కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సహాయం కావాలి అంటే వీరు ఖచ్చితంగా వీరితో కాకుండా వీరు ఆ సహాయం అనేది చేసి తీరుతారు. అలాగే ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వీరు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే గనక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ ధనస్సు రాశి వ్యక్తిలో అధికంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు చూసిన ఉన్నత శిఖరానికి ఎదగాలని కోరుకుంటారు. కానీ కొంతమంది మాత్రం మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఉన్నారు. ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఇలా ప్రతి మనిషిలో ఎదుగుతున్న వారిలో కొందరు ఓర్వలేని తనాలు కూడా ఉంటారు. కనుక వారి నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ 13వ తేదీ నుంచి మీకు ఈ సమయంలో ఆకస్మిక ధన లాభం అనేది మీకు కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మీకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితాన్ని అయితే సాధించలేకపోయారు. ఇప్పుడు మాత్రం మీరు అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా సాధిస్తారు. ఇక ముందు ఈ డిసెంబర్ 13వ తేదీ నుంచి మీ యొక్క జీవితంలో అన్ని శుభాలు కలుగుతాయి. ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితుల అన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి. అంటే మిమ్మల్ని నిరాశపరించే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహం పరిచే ఫలితాలు మారబోతున్నాయి. ఆర్థిక పురోగతి, అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్న ఆ సమస్యలన్నీ కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి సత్కరాల ఫలితాలని మీకు చూపించబోతుంది. ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెట్టాడు. ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూసే ఉన్నారు.
దానికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు. మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు. కానీ దానికి సమయం ఇప్పుడు మీకు రానే వచ్చింది. ఇక మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి ఏదైతే ఉందో బయటకు రాబోతుంది. ఇక మీకు మంచి మంచి అవకాశాలు, అలాగే మీ సంపద రోజు రోజుకు పెరగడం, మీరు పట్టిందల్లా బంగారంగా మారడం, మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించబోతున్నారు. కనుక ఈ 2 రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మాత్రం వీరు ఈ 2 రాశి వారు చూస్తూ ఉంటారు.